హలో లిజనర్స్ అండ్ రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు హులూస్లో స్టోరీస్ వరల్డ్ అబ్బా. ఈరోజు మన ఛానల్ కోసం నేను కంటిన్యూటీ చేసిన స్టోరీ వచ్చేసి చెలి నీవెవ్వరే పార్ట్ వచ్చేసి 38 అబ్బా. ఈ కథలోని ముందరి భాగాలు ఇప్పటి వరకు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. అలాగే మన ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయబ్బా. కుసంతా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అబ్బా. అలాగే మర్చిపోకుండా ఆ లైక్ బటన్ మీద ఒకసారి కొట్టి గుర్తుంటే కథ ఎలా ఉందో సిటీ కామెంట్ కూడా రాయండి. మరి మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? జేకే అనుషతో ధరణిని ప్రేమిస్తున్న విషయం చెప్పి ధరణి గతం మొత్తం అనుష ద్వారా తెలుసుకొని ధరణి మీద మరింత ప్రేమను పెంచుకొని ఆమెను హాస్పిటల్ నుండి తన ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాడు. మరోవైపు సరళ ధరణి గురించి బామ ద్వారా తెలుసుకొని బెంగళూరు బయలుదేరగా ఆమెకు తన గతమంతా గుర్తు వస్తూ ఉంటే పక్కనే కారు ఆపి దిగి చల్లని నీటితో ముఖాన్ని కడుక్కొని కొంచెం మనసును కుదుటపరుచుకున్న తరువాత సరళ తిరిగి మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టింది. అలా ఒంటరిగా ప్రయాణం చేస్తున్న సరళకు బామ్మ తనతో చెప్పిన మాటలు గుర్తు వస్తూ ఉన్నాయి. సరళ ధరణి గురించి తెలుసుకోవడం కోసం బామ్మకి ఫోన్ చేయగా సరళను తన దగ్గరికి రమ్మని చెప్పిన తరువాత బామ్మ తన అపార్ట్మెంట్లో ఉన్న వారిలో ధరణికి అన్యాయం జరిగింది అని ఆమె నష్టపోయింది అని భావించిన వారికి సరళ ఎవరో ఏంటో ధరణి మీద తనకు ఉన్న అభిప్రాయం ఏంటో చెప్పి సరళ వచ్చిన తరువాత తన ఫ్లాట్కి రమ్మని చెప్పింది వారితో. వారు కూడా అలాగే సరళ రాగానే బామ్మ ఫ్లాట్కి వచ్చి సరళను చూసి బామ్మ మీ గురించే మాకు చెప్పింది అంటూ బామ్మతో పాటు మిగిలిన ఆ ఆడవారు ఇద్దరూ కూడా ధరణి గురించి ఆమె మంచితనం గురించి తనకు జరిగిన అన్యాయం గురించి ప్రతిదీ చెప్పారు. అది మొత్తం విన్న సరళకు ధరణిని తన ఇంటి కోడలిగా చేసుకోవడంలో ఆమెకు ఏమాత్రం కూడా అభ్యంతరం లేదు. అదే విషయాన్ని బామ్మతో ఇంకా అక్కడ ఉన్న మిగిలిన వారితో కూడా చెప్పి ఆ నిజాన్ని నేను నా కొడుక్కి చెప్తా. నాకు తెలిసినంత వరకు తను కూడా ధరణితో పెళ్ళికి ఓకే అంటాడు. నిజం తెలిసిన తరువాత కూడా నాకు నా పెంపకం మీద నా కొడుకు మీద ఆ నమ్మకం ఉంది. ఆ తరువాత ధరణికి మా ఉద్దేశాన్ని చెప్పి తను ఒప్పుకుంటే ఖచ్చితంగా నేను వారిద్దరికీ పెళ్లి చేస్తా అంటూ చెప్పి అక్కడి నుంచి సరళ బయలుదేరి అదే ఊర్లో ఉన్న తన భర్త ఇంటిని చూడడం కోసం వెళ్ళి ఆ ఇంటికి అందులో ఉన్న మనుషులకు తనకు ఉన్న సంబంధాలను సన్నివేశాలను గుర్తు చేసుకుంటూ బరువైన హృదయంతో కారెక్కింది. అలా సరళ ఆ రోజు జరిగింది మొత్తం గుర్తు చేసుకుంటూ రాత్రివేళ కారు నుంచి బయటకు చూస్తూ ఉంటే వేగంగా వెళ్తున్న కార్ స్పీడ్కి అంతే వేగంగా లైట్లు చెట్లు వీధి దీపాలు వెనక్కు వెళ్తూ కనిపిస్తూ ఉంటే సరళ ఆలోచనలు కూడా వాటితో పాటే తన జీవితంలో కొన్ని సంవత్సరాల వెనక్కు వెళ్ళిపోతూ ఉన్నాయి. సరళ వారిది చాలా ఉన్నతమైన కుటుంబం. ఆమె తన తండ్రికి రెండవ కూతురు. సరళ తన అక్క ఎంత చదువుకున్నా సరే సరళ తండ్రి మాత్రం చదువు కేవలం ఆడపిల్లలకు జ్ఞానం మాత్రమే ఇస్తుంది అంటూ, కానీ ఆడపిల్లలకు నిజమైన విలువను ఇచ్చేది సరైన నడవడిక అని, ఇంకా మంచి విలువలతో ఉండే కాపురం అంటూ, కుటుంబ గౌరవం అంటూ చెబుతూ ఉండేవాడు. సరళ కూడా ఎప్పుడూ తన తల్లిదండ్రుల మాటను జవదాటలేదు. వారి ఇష్ట ప్రకారమే తనకు ఉన్న ఆశలను కోర్కెలన్నీ పక్కకు పెట్టేసి వారు చూపించిన ప్రసన్న కృష్ణను పెళ్లి చేసుకుంది. అయితే ఆ పెళ్ళి మాత్రం ప్రసన్న కృష్ణకు అసలు ఇష్టం లేదు. అతను అప్పటికే ధారిక అనే అమ్మాయిని ప్రేమించాడు. అతను తననే పెళ్లి చేసుకోవాలని చాలా ప్రయత్నాలు చేసినా అతని తండ్రి ప్రసన్న కృష్ణ ఇష్టాన్ని నెరవేరనివ్వలేదు. ఎందుకంటే అతనికి ఆస్తి కన్నా గుణం ముఖ్యం, ప్రవర్తన ముఖ్యం. కానీ అతనికి ధారికలో ఆ రెండు లక్షణాలు కనిపించకపోయేసరికే కొడుకు మెడలు వంచి సారికతో అతనికి బలవంతంగా పెళ్లి చేశాడు. కానీ పెళ్లి జరిగిన తరువాత ప్రసన్న కృష్ణ మొదటి రోజు నుండే సరళను దూరం పెడుతూ వచ్చాడు. సరళ కారణం అడిగినా సరే అతను అస్సలు చెప్పలేదు. అలా సుమారు 2 నెలలు గడిచిన తరువాత ధారిక మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంది అని తెలిసి ప్రసన్న కృష్ణ మెల్లగా ఆమెను మర్చిపోవడం కోసం ప్రయత్నిస్తూ పెళ్లి జరిగిన దగ్గర నుంచి సరళ అతని మీద చూపిస్తున్న ఇష్టాన్ని
అతని పనుల్లో చూపిస్తున్న శ్రద్ధను చూసి మెల్లగా సరళకు దగ్గరయ్యాడు. అయితే సరళకు ఆ తరువాత ఆ ఇంటి పనివారి ద్వారా ప్రసన్నకృష్ణ ప్రేమ వ్యవహారం తెలిస్తే అదే విషయం సరళ భర్తను అడిగింది. ఆ సమయంలో ప్రసన్నకృష్ణ నిజాయితీగా, అవును సరళ, నిజమే, ఒకప్పుడు నేను ప్రేమించిన మాట నిజమే, కానీ ఇప్పుడు ఆ ప్రేమ నా మనసులో లేదు. తనకు ఆల్రెడీ పెళ్ళయింది, నాకు నీతో పెళ్ళయింది, నేను నిన్ను మన పెళ్లి బంధాన్ని ఏ పరిస్థితుల్లోనూ ఎవ్వరి కోసం కూడా మోసం చేయను అంటూ చెప్పడంతో సరళ ఆ మాటలు విని తన మనసుకు తాను సర్ది చెప్పుకుంది. అలా వారికి పెళ్లి జరిగిన 3 నెలల తరువాత అనుకోకుండా ప్రసన్న కృష్ణ తండ్రి చనిపోయాడు. దాంతో ఇంటి పెత్తనం బాధ్యత అంతా కూడా ప్రసన్నకృష్ణ చేతికి వచ్చింది. ప్రసన్నకృష్ణ అంటే తన తల్లి అయిన రాధకు పంచ ప్రాణాలు. ఆమె కొడుకు ఇష్టాన్ని ఏ రోజు కూడా కాదనలేదు. అతను చేసే పనుల్లో ఎప్పుడూ కూడా తప్పులు వెతకలేదు, ఇది తప్పు అని చెప్పలేదు. ఆ క్షణం నుండి ఆ ఇంట్లోనూ వ్యాపారాలలోనూ అన్ని నిర్ణయాలు ప్రసన్నకృష్ణ చేతిలోకి వచ్చాయి. అతను ఏది చెబితే అదే జరుగుతూ వచ్చింది. ఇంతలో సరళ గర్భవతి అయ్యింది. అందరూ హ్యాపీగా ఉన్నారు. చిన్నగా సరళకు నెలలు నిండుతూ ఉన్న సమయంలో ప్రసన్నకృష్ణ ఇంకా ధారికను మర్చిపోలేదు అని, ఆమెతో రోజు మాట్లాడుతున్నాడని, ఆమెను కలుస్తూ ఉన్నాడని తెలిసింది. అలాగే అది ఆమె కళ్ళారా కూడా చూసి నిర్ధారించుకుంది. పైగా ధారికకు ఒక బాబు కూడా పుట్టాడు. అది కూడా ప్రసన్నకృష్ణ వల్లే అని ఆమె చెవిన పడింది. దాంతో సరళ గుండె పగిలిపోయింది. సరళ అతను చేసిన మోసాన్ని, నమ్మక ద్రోహాన్ని తట్టుకోలేక తనకు జరిగిన అన్యాయాన్ని తండ్రికి చెబితే అతను ఇంటి పరువు గురించి ఆలోచిస్తూ మొగుడిని వదిలేసి వచ్చిన ఆడదానికి సమాజంలోనూ పుట్టింటిలోనూ ఎలాంటి విలువ ఉండదు అని, అలాంటి ఆడవాళ్లను ఎంగిలి విస్తరి అంటారు అంటూ, మొగుడైన మగాడు ఎన్ని చేసినా భరించాలి అంటూ, ఒకవేళ కాదు అని పుట్టింటికి వస్తే ఆ ప్రభావం నీ అక్క కాపురం మీద కూడా పడుతుంది అంటూ, నువ్వే చిన్నగా అతనికి నీ ప్రేమను అర్థమయ్యేలా చెప్పి చిన్నగా మంచి మాటలతో అతన్ని మార్చుకోవాలి అంటూ ఉపదేశమిచ్చాడు. దాంతో కొడుకు కనీసం తల్లితోనైనా బుద్ధి చెప్పించాలి అనే ఉద్దేశంతో తన అత్తయ్య అయిన రాధకు విషయం చెబితే కొడుకును వెనకేసుకుంటూ వస్తూ, మగాడన్న తర్వాత కొన్ని విషయాలు చూసి చూడనట్లు పోవాలి, మరికొన్ని విషయాలలో అసలు మనం పట్టించుకోకుండా ఉంటేనే మనకు మంచిది, అప్పుడే కాపురం సజావుగా సాగుతుంది అంటూ హితబోధ చేసింది రాధ. చివరికి ఆ ఇంటి ఆడపిల్లలైనా తన బాధను ఏమన్నా తీరుస్తారేమోనని చివరి ఆశతో ఆడపడుచులకు తన కష్టాన్ని చెప్పుకుంటే వారు కూడా మగాడు తెలిసి తెలియక క్షణికావేశాలలో చేసే తప్పులను చూసి చూడనట్లు వదిలేసుకోవాలి, లేకపోతే మన కాపురాలే రోడ్డు మీద పడతాయి అంటూ నచ్చజెప్పుకుంటూ వచ్చారు వారి వదినకే. చివరికి సరళ తనకు ద్రోహం చేసిన భర్తనే ఏంటిది అని ప్రశ్నిస్తే ప్రసన్నకృష్ణ, చూడు సరళ, నేను తనను ప్రేమించా, పెళ్ళి కూడా చేసుకోవాలి అనుకున్నా, కానీ మా నాన్న నీకు నాకు పెళ్లి చేశారు. అప్పుడు నేను తనను మర్చిపోయి నిన్ను స్వీకరించడానికి కొంచెం సమయం కూడా పట్టింది. తను పెళ్లి చేసుకుంది అని తెలిసిన తర్వాతే నేను నా మనసుకు సర్ది చెప్పుకొని కొంచెం దానిని తేలికపరుచుకొని నిన్ను నా భార్యగా అంగీకరించా. కానీ నాకు ఆ తరువాతే తెలిసింది అసలైన నిజం. మా నాన్న మన పెళ్లి తరువాత నేను నీతో సరిగా ఉండకపోవడాన్ని చూసి ధారిక తల్లిని బెదిరించి భయపెట్టి ధారికకు మరొక వ్యక్తితో బలవంతంగా ఆమె ఇష్టంతో సంబంధం లేకుండా పెళ్లి చేశారట. కానీ ధారిక ఏ వ్యక్తిని అయితే పెళ్లి చేసుకుందో ఆ వ్యక్తికి పెళ్లి తరువాత మా ఇద్దరి గురించి తెలిసి ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. పైగా ధారిక అప్పటికే నా బిడ్డను కడుపులో మోస్తుందట. తనకు ఆ విషయం పెళ్లి జరిగిన తరువాతే తెలియడంతో అతన్ని మోసం చేసినందుకు ధారికను రోజూ చిత్రహింసలు పెడుతూ ఉంటే ఆమె తన భర్తను వదిలేసి పుట్టింటికి వస్తే కూతురు చేసిన పనికి తల్లి కూడా తనను ఇంట్లోకి రానివ్వలేదట. చివరికి ఏ దారి తెలియని ధారిక తనకు ఎవరూ లేక నా దగ్గరికి వచ్చింది. అందుకే నేను అంటూ ఏం చెప్పాలో తెలియక కొద్దిసేపు మౌనంగా ఉండి సరళ నిండు గర్భంతో బాధపడడాన్ని చూసి ఆమె దగ్గరికి వచ్చి చేతులు పట్టుకుని, చూడు సరళ, నువ్విప్పుడు భయపడకు, నేనేమీ ఇప్పుడు తనతో తప్పు చేయడం లేదు, కానీ ఒకప్పుడు జరిగిన తప్పుకు బాధ్యతను తీసుకుంటున్నా అంతే. ఈ జన్మకు నువ్వే నా భార్యవు, ఆ స్థానం కేవలం నీకు మాత్రమే ఉంటుంది.
నేనిప్పుడు కేవలం తనని ఓ ఫ్రెండ్‌లాగా మాత్రమే ట్రీట్ చేస్తున్నా. తనకు ఈ సమయంలో సాయం చేస్తున్నా. నన్ను నమ్ము అంటూ చెప్పడంతో సరళ భర్త ఇప్పటికైనా తనకు జరిగింది మొత్తం చెప్పి, ఇక తప్పు చేయను అన్నందుకు మరొకసారి అతన్ని నమ్మి, మరైతే ఇప్పుడు ఏం చేద్దామండి? మీ గురించి, తన గురించి అలా మాట్లాడుకోవడం మీకు, మన ఇంటికి, వ్యాపారాలకు కూడా అంత మంచిది కాదు. మన పరువు కూడా పోతుంది కదా! అంటూ ఉంటే ప్రసన్నకృష్ణ అయితే ఓకే సరళ. నేను తనను ఏదన్నా మంచి జాబ్ చూసి ఇక్కడి నుంచి దూరంగా పంపించేస్తా. ఆమె వెళ్ళిపోయిన తరువాత మనం మన బిడ్డతో హ్యాపీగా ఉండొచ్చు అంటూ చెప్పడంతో సరళ భర్త మాటలు నమ్మక తప్పలేదు. ఆమె మనసులో భర్తకు ఈ ఒక్క అవకాశం ఇద్దామని, బిడ్డకు తండ్రి ప్రేమ కావాలి అని భావించి ప్రసన్నకృష్ణ ఏది చెప్పినా నమ్ముతూ వచ్చింది. అలా మరో 2 నెలలు తర్వాత జయకృష్ణను సరళ కనింది. అంతా బాగానే ఉన్నట్లు అనిపించింది. జేకేకి 1 సంవత్సరం పూర్తి అయిన సమయంలో ఆ రోజు రాత్రి తన పుట్టినరోజు ఏర్పాట్లలో మునిగిపోయి ఇల్లంతా హడావుడిగా ఉంటే ఆ రోజే ప్రసన్నకృష్ణ ధారికను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకుని వచ్చాడు. అది చూసిన సరళకు గుండె పగిలిపోయి బాధతో భర్తను ఇదేంటి అని ప్రశ్నించగానే ప్రసన్నకృష్ణ ఎలాంటి భావాలు లేకుండా చూడు సరళ, ధారిక ఇప్పుడు కడుపుతో ఉంది. ఆమె కడుపులో బిడ్డకు నేనే తండ్రి. పైగా తనకు ఇప్పటికే ఓ బిడ్డ ఉన్నాడు నా వల్ల. తను ఇక మీదట మనతో ఇక్కడే నా భార్యగా ఉంటుంది అంటూ చెప్పడంతో ఆ మాటలు విన్న సరళకు ఆమెకు జరిగిన అన్యాయానికి మనస్సు విరిగిపోయింది. అంత జరుగుతూ ఉన్నా కూడా ఆ ఇంట్లో ఎవ్వరూ కూడా ఏంటిది అని ప్రసన్నకృష్ణను ప్రశ్నించిన వాళ్ళే లేరు. కనీసం ఆమె వైపు నుంచొని ఆమెను ఓదార్చిన వాళ్ళు కూడా లేరు. పైగా సరళనే సర్దుకు పొమ్మంటూ ఉన్నారు వాళ్ళు. వారితో పాటు భర్త కూడా చూడు సరళ, ధారిక నా ఆస్తిని కోరుకోవడం లేదు. కేవలం నా భార్య అనిపించుకునే పేరు కోసం మాత్రమే నాతో తాళి కట్టించుకుంది. ఇక మీదట నీతో పాటు తను కూడా ఇక్కడే మనింట్లోనే నా భార్యగా ఉంటుంది అని తెగేసి చెప్పేశాడు. ఆ మాటలన్నీ విని మనసు చచ్చిపోయిన సరళ ఆ ఇంటి నుంచి జేకేని తీసుకుని బయటికి రావాలని నిర్ణయించుకుని గడప దాటుతూ ఉన్న క్షణంలో ప్రసన్నకృష్ణ వైపు, ధారిక వైపు చూస్తూ ఆ ఇంట్లో ఉన్న వారందరి వైపు ప్రశ్నార్థకంగా చూసి, చూడండి, కేవలం భార్య అన్న పేరు ఒకే ఇంట్లో ఉంటేనే వర్తిస్తుంది అని మీకు ఏ డిక్షనరీలో చెప్పారు? ఒకవేళ నిజంగా అలా చెప్పి ఉంటే మరి ఇన్ని రోజులు ఒకే ఇంట్లో తనతో ఉంటూ మీరు చేసిందేంటి? ఒకవేళ మీతో కేవలం తను ఆస్తి కాకుండా భార్య అనే బంధమే కోరుకొని ఉంటే ఈరోజు ఇంతమంది బంధువుల ముందు ఇంకో 2-3 నెలలలో కాన్పు జరిగేంత కడుపుతో చేతిలో ఇంకో బిడ్డతో ఇలా మిమ్మల్ని రెండో పెళ్లి చేసుకుని ఇంట్లోకి తీసుకుని వచ్చే స్థితికి తీసుకుని వచ్చేదే కాదు. ఏ రోజైతే తను మీ వల్ల రెండోసారి గర్భంతో ఉన్నాను అని తెలిసిందో అదే రోజు ఇదే మాట చెప్పి మీతో తాళి కట్టించుకుని ఉండేది. నాకు ఆస్తి వద్దు, మీరు మాత్రమే చాలు అని మీ భార్యగా ఈ ఇంటికి, కుటుంబానికి దూరంగా ఉంటూ మీ పరువును, ప్రతిష్టను కాపాడి ఇలా ఇన్ని రోజులు ఆగి సమయం చూసి ఈ తాళి, భార్య అనే ఆట ఆడేదే కాదు. కాబట్టి ఇప్పుడు మీరే నిర్ణయించుకోండి. తనకు భార్య అనే హోదా కావాలా, లేదా గొప్పింటి కోడలు అనే హోదా కావాలా అంటూ చివరిసారిగా తన భర్తతో, ఆ ఇంటి వారితో మాట్లాడేసి ఆ ఇంటి నుంచి సరళ బయటికి వచ్చేసింది. ఆమె తనకు వచ్చిన చదువుతో, ఉన్న తెలివితో జాబ్ చేస్తూ జేకేని పెంచి ఇంతవాడిని చేసింది. జేకేకి కూడా తన తండ్రి ఎవరో తెలుసు. పైగా అతనికి తన విషయంలోనూ, తన తల్లి విషయంలోనూ జరిగిన అన్యాయం కూడా తెలుసు. జేకే ఇప్పటి వరకు నేను పలానా, నా తండ్రి పలానా అని ఎక్కడా ఎప్పుడూ చెప్పుకోలేదు. అతను అంత వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా కేవలం తన తెలివితేటలతో మాత్రమే సంపాదించుకున్నాడు. అలా సరళ గతం నుంచి, దాని బాధల నుంచి తేరుకునే లోపే ఆమె బెంగళూరు వచ్చేసింది. ఇటువైపు ఏమో జేకే ఇంట్లో చూస్తే ధరణి ఎప్పటిలాగే నిద్రపోతూ ఉంది. జేకే కూడా ఎప్పటిలాగే ఆమె నిద్రపోయిన తరువాత ఆ రూమ్కి వచ్చి పడుకున్న ధరణిని చూడగా ఆమె చెంపల మీద, చేతుల మీద, నడుం మీద, కాలి పాదాల మీద ఎర్రటి మచ్చలు పడి ఉన్నాయి. ఆ మచ్చలు చక్రం వల్ల ఆమె పడిన ఇబ్బందులకు గుర్తులుగా కనిపిస్తూ ఉంటే వాటిని చూసిన జేకేకి అతని రక్తం మరిగిపోతూ ఉంది.
ధరణి మాత్రం ఆ నొప్పులను తట్టుకోలేక డాక్టర్ ఆమెకు ఇచ్చిన మెడిసిన్ వేసుకుని ప్రశాంతంగా పనుకొని ఉండడం వల్ల జేకే ఆమెకు తగిలిన దెబ్బలకు మందు రాస్తున్నా కూడా ధరణికి అసలు మెలకువ రావడం లేదు. అలా పసిపాపల ముడుచుకొని నిద్రపోతున్న ధరణిని చూస్తుంటే జేకే మనసు చాలా చలించిపోయి, చూడు ధరణి, నిన్ను ఇంత బాధకు గురి చేసిన ఆ చక్రాన్ని నేను అస్సలు వదలను. ఇక నుండి నీ వంటి మీద చిన్న ఘాటు పడ్డా సరే, అందుకు కారణమైంది ఎవరైనా సరే వాడి రక్తం నేను కళ్ళారా చూస్తా. నిన్ను ఈ స్థితికి తీసుకుని వచ్చిన చక్రంగాడిని నేను అంత సులువుగా వదలను. వాడికి ఖచ్చితంగా బుద్ధి చెబుతా అంటూ ఉంటే ఇంతలోనే ఆ ఇంటి కాలింగ్ బెల్ మోగింది. దాంతో జేకే ఈ సమయంలో ఎవరు వచ్చి ఉంటారా అంటూ కిందికి బయలుదేరాడు అనుమానంగా. ఇంకోవైపు చక్రం హాస్పిటల్కి చేరుకునే లోపే ఆ ప్రయాణం వల్ల అతనికి తగిలిన గాయాల వల్ల చెయ్యి కాలు బాగా వాచిపోయి ఎర్రగా కందిపోయి నడవడానికి కూడా సరిగా కుదరడం లేదు. పైగా ఇంకొక వైపు ఉమా చంద్రికను కోపంగా చూస్తూ, చూడండి వదిన, మాయకు ఏమైనా కావాలి, మిమ్మల్ని నేను అంత సులువుగా అస్సలు వదిలిపెట్టను అంటూ ఉంటే చంద్రిక ఆమెకు నచ్చజెప్పాలని చూస్తూ ఉంటే ఇంతలోనే దెబ్బలతో అక్కడికి వచ్చిన చక్రాన్ని చూస్తూ చంద్రిక కంగారు పడుతూ, చక్రం ఏమైందిరా నీకు, ఏంట్రా ఈ దెబ్బలు, ఏంటి అసలు ఇలా అయిపోయావు అంటూ చక్రాన్ని చూస్తూ కంగారుగా అడుగుతూ ఉంటే చక్రం మాత్రం, మాయకు ఏమైందమ్మా, తను ఎందుకు ఐసీయూలో ఉంది, తన కడుపులో ఉన్న మా బిడ్డకు ఏమీ కాలేదు కదా, అసలు ఎందుకు అత్తయ్య నిన్నిలా అరుస్తూ ఉంది అంటూ తల్లిని అతను కూడా తిరిగి ప్రశ్నిస్తూ ఉంటే ఇదే సమయం అనుకున్న ఉమా రాజ్ ఇద్దరు కూడా మాయ వారితో చెప్పిన నాటకం ఆడడం మొదలు పెట్టేశారు. ఏమండోయ్, అసలు ఇంతకీ మాయకు ఏం జరిగి ఉంటుంది, మాయ ఇప్పుడు కొత్తగా వేసిన ప్లాన్ ఏమై ఉంటుంది, అంత రాత్రి సమయంలో జేకే ఇంటికి ఎవరొచ్చారు, అసలు ఇంతకీ జేకేని చంపాలి అనుకుంటున్న వ్యక్తి ఎవరు, అతనికి జేకేకి ఉన్న సంబంధం ఏంటి, ఈ ప్రశ్నల సమాధానం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. అలాగే కథ ఎలా ఉందో బుల్లి కామెంట్ కూడా చేసి చెప్పండి అబ్బా కొంచెం.